హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అంటే ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన రెండు మొబైల్స్ అయితే కంపేర్ చేయబోతున్నాను. ఒకటి వచ్చేసి ఏంటంటే ఐక్యూ ZNS Pro రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఇంకోటి వచ్చేసి Vivo T3 Pro, ఇది కూడా రీసెంట్గా లాంచ్ అయింది. ఈ రెండు తమ్ముడు లాంటి అనమాట, కవల పిల్లలు లాంటివి అనమాట. ఈ రెండు కవల పిల్లలు ఎగ్జాక్ట్ అనమాట, సేమ్ డిటో కాపీ. అసలు ఏంట్రా అంటే రెండు మనకి కేవలం బ్రాండింగ్ ఒకటి డిఫరెన్స్. అటు Vivo అని పెట్టాడు, ఇటు వచ్చేసి ఐక్యూ అని పెట్టాడు. సేమ్ ఎగ్జాక్ట్ స్పెక్స్ అయితే సేమ్ స్పెక్స్ అనమాట, తేడా ఏం లేదు. ప్రైజింగ్లో కానీ ఎక్కడ తేడా లేదు. ఎక్కడ తేడా ఉంటుంది అంటే మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి చూసావు కొనుక్కునేటప్పుడు, సో అక్కడ తేడా పెట్టారు అనమాట. అక్కడ తేడా పెట్టి బ్రాండింగ్ మార్చాడు. సో చెప్తాను, స్పెక్స్ చెప్తాను చూడండి. రెండు మనకి వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఇస్తారు. ఒక మంచి ప్రాసెసర్ అనమాట. ఈ సెగ్మెంట్ చూసుకుంటే మనకి ఆల్రెడీ OnePlus Nord C4 కూడా ఇదే ప్రాసెసర్ అయితే తెచ్చారు. 25,000 రూపీస్లో ఇలా మనకి మంచి గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఈ బడ్జెట్ దగ్గర ప్రాసెసర్ అనమాట. ఇది ఒక మంచి ప్రాసెసర్, ఇది ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసి ఇది మనకి 6.7 ఇంచ్ ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ రెండు మొబైల్స్ కామన్ అనమాట. అండ్ ఇది LPDDR4X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అనమాట. అలాగే ఇలా మనకి IP64 రేటింగ్ అయితే ఉంటుంది అనమాట, వాటర్ రెసిస్టెన్స్. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ సపోర్ట్ అయితే ఇస్తారు. మంచి విషయం ఇది, బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్. రెండు మొబైల్స్ అటు ఐక్యూ కానీ ఇటు వివో కానీ. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సోనీ IMX882 సెన్సార్ అయితే యూస్ చేశారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అనమాట. ఇది మనకి సెన్సార్ మెన్షన్ చేయలేదు వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఏంటిది రెండు మొబైల్స్లో చెప్తున్నా, మరి కన్ఫ్యూజ్ అయిపోతారా మీరు రెండు మొబైల్స్లో. అండ్ 1080p 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కెమెరా మ్యాటర్ రెండు మొబైల్స్. అండ్ ఫ్రంట్ క్యామ్ విషయానికి వచ్చేసి మనకి ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి మీరు 1080p 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. నేను డిస్ప్లే విషయంలో మీకు క్వశ్చన్ చెప్తా మర్చిపోయాను. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, అది వచ్చేసి మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. రెండు Vivo T3 Pro కానివ్వండి, ఇటు ఐక్యూ ZNS Pro కానివ్వండి, రెండు మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ వీటిలో మనకి ఎటువంటి NFC సపోర్ట్ కానీ, అలాగే ఎటువంటి హెడ్ఫోన్ జాక్ కానీ మనకి ఎటువంటి ప్రొవైడ్ చేయరన్నమాట వీళ్ళు నార్మలే. అంటే బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీ మనకి ఇది 5500 mAh బ్యాటరీ. అలాగే మనకి ఇందులో 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఒక మంచి విషయం అనమాట. ఇది కూడా 100 watts పెట్టుంటే బాగుండు, బట్ పెట్టలేదు. ఓకే, 80 watts మనం అడ్జస్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. అండ్ వివోలో వాళ్ళు మనకి మెన్షన్ చేసింది ఏంటంటే చాలా థిన్నెస్ట్ ఫోన్ అన్నారు ఈ బడ్జెట్ రేంజ్లో. 0.49 సెంటీమీటర్ స్లిమ్ అయితే ఉంటుంది అన్నాడు Vivo T3 Pro. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చెప్తాను చూడండి. Vivo T3 Pro వచ్చేసి మనకి రెండు కలర్లు అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎమరాల్డ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి శాండ్ స్టోన్ ఆరెంజ్. ఈ రెండు కలర్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మనకి లాంచ్ స్టార్టింగ్ కాబట్టి మనకి ఇది 3000 డిస్కౌంట్ అయితే ఉంటుంది. HDFC అలాగే ICICI కార్డ్స్ మీద మనకి 3000 డిస్కౌంట్ అయితే ఉంటుంది. అంటే మనకి Vivo T3 Pro తీసుకురావడం మనకి రెండు వేరియంట్స్ తీసుకొచ్చారు. 8GB 128GB వేరియంట్ 24,999. రెండు 8GB 28GB వేరియంట్ ఐక్యూ ZNS Pro, Vivo T3 Pro రెండు మనకి 24,999. 8GB 256GB వేరియంట్ రెండు మొబైల్స్ 26,999. ఏంటిది ఇప్పుడు నేను చెప్పింది రెండు మొబైల్స్ ప్రైస్ సెగ్మెంట్ అనమాట. అంటే ఇదే అనమాట. వివోకి అయితే 8GB వేరియంట్స్ మాత్రం ఉన్నాయి. ఐక్యూలో అయితే మనకి ఎక్స్ట్రా 12GB 256GB వేరియంట్ కూడా తెచ్చారనమాట. ఆ 12GB 256GB వేరియంట్ వచ్చేసి 28,999 అయితే ఉంది ఐక్యూ ZNS Proలో. సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ తెచ్చారంటే కలర్స్ కాంబినేషన్లో తెచ్చారు. అలాగే ఐక్యూలో మనకి ఎక్స్ట్రా 12GB వేరియంట్ కూడా తెచ్చారనమాట. ఇంతకు మించిన డిఫరెన్స్ మీకు మొబైల్ ఎక్కడ ఉండదు. మీకు వెనకాల బ్యాక్ సైడ్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ, ఆ వేగన్ లెదర్ కానీ, ఇటు ప్రాసెసర్ కానీ, కెమెరా సెన్సార్స్ కానీ, బ్యాటరీ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, స్టోరేజ్ టైప్ కానీ ఎగ్జాక్ట్గా మీకు అవి ఏవైతే ఉన్నాయో ఐక్యూ ZNS Proలో కొన్ని రోజుల క్రితం లాంచ్ అయింది. సెప్టెంబర్ 3 రాబోయే Vivo T3 Proలో కూడా సేమ్ అవే స్పెక్స్ అనమాట, తేడా ఏం లేదు. కాకపోతే వివో ఏంటంటే ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఆఫ్లైన్ దృష్టి పెట్టుకొని ఎక్కువ సేల్ చేస్తుంటారు. ఐక్యూ ఏంటంటే మనకి ఆన్లైన్లో ఎక్కువ సేల్ చేయడానికి ట్రై చేస్తుంటారు మొబైల్. మనకి ఐక్యూ కానీ, వివో కానీ, రియల్మీ కానీ, ఓప్పో కానీ, OnePlus కానీ, ఈ 5 మొబైల్స్ మనకి BBK ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే వస్తారనమాట. పేరెంట్ కంపెనీ BBK ఎలక్ట్రానిక్స్, చైనా పేరెంట్ కంపెనీ. సో వాటి నుంచి మొబైల్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే OnePlus కానీ, లేకపోతే మనకి ఓప్పో, రియల్మీ, వివో, ఐక్యూ మనకి దాదాపు అన్ని కొంచెం ఎక్కడో చోట సిమిలారిటీస్ కలుస్తాయి. మళ్ళీ ఇట్లా మనకి సబ్ ఉంటాయి. ఓప్పో రియల్మీ మనకు ఒక టైపు, వివో ఐక్యూ ఒక టైప్ అనమాట మళ్ళీ. అండ్ ఐక్యూ ZNS Proలో మనకి కలర్స్ ఏమైనా తెచ్చారంటే లూక్స్ మార్బుల్ అని ఒక కలర్ తెచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఫ్లాంబోయంట్ ఆరెంజ్ అని చెప్పి ఇంకో కలర్ తెచ్చారనమాట. ఇవే మెయిన్ డిఫరెన్స్, కలర్ కాంబినేషన్ మాత్రమే డిఫరెన్స్. ఇంకా ఈ రెండింటిలో మీరు ఏం తీసుకోవాలి, అది తీసుకోవాలా, లేకపోతే Vivo T3 Pro తీసుకోవాలా, ఐక్యూ ZNS Pro తీసుకోవాలంటే అది మీ ఇష్టం అనమాట. మీకు కొంతమంది బ్రాండ్లు పిచ్చి ఉంటారు కదా, నాకు ఈ బ్రాండ్ ఇష్టం అని చెప్పి. కొంతమంది వివో ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఐక్యూ ఇష్టం ఉండొచ్చు. సో మీకు మీ బ్రాండ్ బట్టి మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏ తీసుకున్నా పెద్ద తేడా అనేది ఉండదు కాబట్టి. అండ్ ఐక్యూ వచ్చేసి మనకి అమెజాన్లో ఉంది, వివో వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. సో ఆ టైంలో మీ దగ్గర ఉండే కార్డ్స్ బట్టి, అంటే అప్పుడప్పుడు కొన్ని మొబైల్స్ మీద కార్డ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అది కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు ఉండవు అనమాట.
తర్వాత వేరేవి పెడుతుంటాడు. సో మీకు ఆ టైంలో మీరు ఏ టైంలో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో మీకు ఏది దాని మీద తక్కువ ఉందో కార్డ్ ప్రైస్, మాకు బ్రాండ్ ఏది అవసరం లేదు, బ్రాండ్ ప్రిఫరెన్స్ కాదు, ఏదైనా పర్లేదు అనుకుంటే అప్పుడు మీకు కార్డ్ ప్రిఫరెన్స్ దేని మీద తక్కువ కాస్ట్కి వస్తుందో అది తీసేసుకోండి అనమాట. ఇంకా మా దగ్గర ఏ కార్డులు లేవు, మాకు ఏదో చెప్పండి అంటే అది మీ ఇష్టం. సో ఇది గాయస్ రెండింటి మధ్య కంపారిజన్ అనమాట. కంపారిజన్ ఏం కాదు, రెండు సిమిలారిటీస్ చెప్పారని చెప్పుకోండి. ఎందుకంటే కంపారిజన్ చెప్పడానికి తేడా ఏం లేదు, ఒక కలర్ కాంబినేషన్ ఒకటే తేడా. ఇది గాయస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో డెఫినెట్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక చూడతాం, మేము కోసం వెళ్దాం. బాయ్ బాయ్.